నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఓటరు జాబితా చుట్టూ జరుగుతుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను కలవరపెడుతుంది. సాధారణంగా ఎన్నికలప్పుడే ఓట్ల గురించి ఆలోచించే పార్టీలు ఈసారి ముందే అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈ ప్రక్రియ ఎంతటి రాజకీయ దుమారాన్ని రేపిందో మనం చూసాం. ఓట్ల తొలగింపు లేదా తప్పుడు చేర్పులు జరిగితే భవిష్యత్ ఎన్నికల ఫలితాలు తలకిందులవుతాయని పార్టీలు భయపడుతున్నాయి. అయితే ఇప్పుడు బిఎల్ఏలే అసలైనటువంటి ఆయుధాలుగా మారబోతున్నారు. ఎట్లా అంటే ఎన్నికల సంఘం ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే బిఎల్ఓ ఉంటారో వారి వద్ద ఒక బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించుకునే అవకాశాన్ని రాజకీయ పార్టీలకు కల్పించింది. అసలు ఈ బిఎల్ఏల పని ఏంటంటే తమ పరిధిలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారెవరు, చనిపోయిన వారెవరు, ఇంకా లిస్టులో ఉన్నారా, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి ఓట్లు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను పక్కగా కనిపెట్టడం ఈ ఏజెంట్లు ఇచ్చే సమాచారం ఆధారంగానే తుది ఓటర్ జాబితాలో పొరపాట్లు లేకుండా చూసుకోవచ్చు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఈ బిఎల్ఏల నియామకంపై యుద్ధ ప్రాతిపదికన దృష్టి సారించాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద చిక్కొచ్చి పడింది. పల్లెటూరులో అయితే ఎవరిల్లు ఎక్కడో, ఎవరు చనిపోయారో అందరికీ తెలుస్తుంది కాబట్టి అక్కడ ఏజెంట్లు దొరుకుతారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి వేరు. ఇక్కడ బిఎల్ఏలు నియమించడం రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా హై క్లాస్ కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో ఏజెంట్లుగా పనిచేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఆ కాలనీలో ఉండేవారికి వివరాలు బయటికి చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. కొత్తగా వచ్చి సెటిల్ అయిన వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ వివరాలను షేర్ చేయడానికి కూడా అంతగా ఆసక్తి చూపారు. అయితే పార్టీలకు ఇప్పుడు అదొక తలనొప్పిగా మారింది. అయితే కేసీఆర్ సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఓటర్ జాబితాపై పట్టు కోల్పోతే ముప్పు తప్పదని పార్టీ అధినేతలు హెచ్చరిస్తా ఉన్నారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్ స్వయంగా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారట. దాదాపు 29 నియోజకవర్గాల్లో ఇంకా బిఎల్ఏల జాబితా ఇవ్వలేదని, అందులో మాజీ మంత్రుల నియోజకవర్గాలు కూడా ఉన్నాయని ఆయన సీరియస్ అయ్యారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి కీలక నేతలు హైదరాబాద్లో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. అటు అధికార కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా పేర్లు ఇవ్వాల్సి ఉండడంతో ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతుంది. అయితే ప్రజలు ఎందుకు అప్రమత్తంగా ఉండాలంటే ఈ మొత్తం ప్రక్రియ కేవలం పార్టీలకే కాదు, సామాన్య ఓటర్లకు కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. మీ ఓటు గాలిలో కలిసిపోకుండా ఉండాలన్నా, లేదా మీరు ఏ ఏరియాలో అక్రమ ఓట్లు చేరకుండా ఉండాలన్నా ఈ సవరణ ప్రక్రియ కీలకం. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోతే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా 18 ఏళ్ళు నిండిన వారు తమ ఓటు నమోదు చేసుకోవడానికి ఇది సరైన సమయం. పార్టీలు ఇచ్చే బిఎల్ఏల లిస్టు ద్వారా మీ ఓటు సేఫ్గా ఉందో లేదో మీరు కూడా చూసుకోవచ్చు, దాన్ని సరిచేసుకోవచ్చు. అయితే ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి అతిపెద్ద ఆయుధం. ఇప్పుడు జరుగుతున్న ఈ సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీలు పడుతున్న ఆరాటం చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో అర్థమవుతుంది. అధికారులు, పార్టీల ఏజెంట్లు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి మీ ఓటు హక్కును కాపాడుకోవడం మన బాధ్యత. మన ఓటు హక్కు మనమే వినియోగించుకోవాలి, మన ఓటు హక్కును మనమే సవరించుకోవాలి. ఎక్కడైనా తప్పుడు ఓట్లు ఉంటే, లేకపోతే ఏదైనా వేరే ప్రాంతంలో మీరు పనిచేసిన తరుణంలో అక్కడ ఎప్పుడైనా మీ ఓటు అక్కడ చేర్చుకొని ఉంటే అక్కడ ఓటుని తొలగించుకోవాలా లేదా ఎక్కడ ఓటు ఉంచుకోవాలని కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలి. అదేవిధంగా బూత్ లెవెల్ ఏజెంట్లు మీ ఇంటికి వచ్చినప్పుడు, బిఎల్ఓ ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించి సరైన సమాధానం ఇచ్చి వారికి సరైన సమాచారం ఇచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఓట్లను తొలగిస్తారు. లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా కొత్తగా ఓట్లు చేర్చుకుంటే వారి వివరాలు కూడా వారు యాడ్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా సహకరించి మీ ఓటు హక్కును కాపాడుకోండి, ఈ ఓటు హక్కును నమోదు చేసుకోండి. ఎవరైనా తప్పిపోతే అంటే మీ ఇంట్లో చనిపోతే ఆ ఓటు హక్కును తొలగించే విధంగా ఆ ప్రక్రియకు అందరూ సహకరించండి. చూస్తూనే ఉండండి దిశా టీవీ.